ఓం నమ శివాయ. మన డే 3 ఏ ఊర్లోనే టెంపుల్ ఉంటది. కానీ టెంపుల్ చుట్టే ఊరుంది. అదేంటంటే శ్రీరంగం టెంపుల్ తిరుచి. ఇక్కడి నుంచి మేము అరుణాచలం నుంచి విల్లాపురం వచ్చాం. విల్లాపురం నుంచి తిరుచికొచ్చామనమాట. నేను వెళ్ళిన ఈ 2 ప్లేసెస్ కన్నా ఇక్కడ చాలా తక్కువ అనమాట. లాకర్‌కి గాని, ఫ్రెషప్ కాడానికి గాని చాలా తక్కువ ఉంది శ్రీరంగం టెంపుల్‌లో. సో, శ్రీరంగం టెంపుల్ గురించి చెప్పాలంటే ముందుగా 81 ఆలయాలు, 39 మండపాలు, 21 గోపురాలు, 7 ప్రకారాల మధ్యల చౌలులు నిర్మించారనమాట ఈ టెంపుల్‌ని. ఈ ఒక లార్జెస్ట్ ఫంక్షనింగ్ టెంపుల్ ఇదనమాట మన వరల్డ్‌లోనే. గోపురం చాలా పెద్దదైనది. సో, కలియుగ వైకుంఠం అని పేరు గూడా ఉంది దీనికి. సో, ఈ శ్రీరంగం టెంపుల్‌కి రావాలి అంటే నీకు రాసి పెట్టి ఉండాలి. సో, నేనైతే ఆ టెంపుల్‌లో అడుగు పెట్టంగానే నాకు తెలియని ఏదొక వైబ్. కానీ ఆ దేవుడిని దగ్గర నుంచి చూడంగానే నాకు కలిగిన అనుభూతి మాటల్లో నేను చెప్పలేను. పెరుమాళ్ళు దేవుడు అని పిలుస్తాను. కానీ నాకైతే వెంకటేశ్వర స్వామి లెక్కనే అనిపించిందనమాట. ఈ శ్రీరంగంకి అతి దగ్గరలో మనకొక పంచభూత శివలింగం ఉంది. అదే జలలింగం. జంబూకేశ్వరం అన్నమాట. ఆయనని జంబూకేశ్వర స్వామి అంటారు. అమ్మవారిని అఖిలాండేశ్వరి అని పిలుస్తారు. సో, ఆ డే 3 పూర్తయ్యేలోపు మనకి 3 పంచభూత శివలింగాలు దర్శనం అయిపోయాయన్నమాట. అవేంటో కామెంట్ చేయండి. ఎవరైనా డే 1, డే 2 స్పిరిచువల్ ట్రిప్ చూడకపోతే చూడండి.